Right now, how we are using in our daily practice or surgery is, so this AI and 3D imaging technology, మీరు నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇది ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? సో వాట్ ఆర్ ద పైప్లైన్ ఇన్వెన్షన్స్ రైట్ నౌ? అంటే ఆర్థోపెడిక్స్లో స్పెసిఫిక్లీ ద బిగ్గెస్ట్ థింగ్ రైట్ నౌ ఈజ్ స్టిల్ రోబోటిక్స్ ఓన్లీ. ఓకే, రోబోటిక్స్తోనే మాకు ఆల్రెడీ ఇట్స్ బిగ్ ఇన్నోవేషన్. దాంట్లోనే స్మాల్ ట్వీకింగ్, స్మాల్ అడ్వాన్సెస్ అవుతూనే ఉంటాయి. ఆ రోబోట్స్లో ఎస్ ఏఐ టూల్స్ ఆర్ యూస్డ్, బట్ యాజ్ అ సర్జన్ నాకు ఇమీడియట్ ఏఐలో ఇది కావాలంటే అది రాదు. ఇన్ అదర్ అప్లికేషన్స్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు సర్జరీలో ఇంకా మనం అది యూజ్ చేయట్లేదు, బట్ వస్తుంది, అది కూడా వస్తుంది డెఫినెట్లీ. మా రీసెర్చ్ కోసం, మా రీడింగ్స్ కోసం దాంట్లో ఏఐలో అకాడమిక్స్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. బట్ చేసేటప్పుడు ఎస్పెషలీ రోబోటిక్స్ ఈజ్ ద న్యూయెస్ట్ అడ్వాన్స్మెంట్. బియాండ్ దట్ వీఆర్ స్టిల్ వెయిటింగ్. అండ్ ఆ రోబోటిక్స్లోనే ఫైన్ ట్యూనింగ్ అవుతుంది. ఇప్పుడు సన్షైన్ కిమ్స్లో పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో ఎటువంటి సబ్ స్పెషాలిటీగా డెవలప్ చేస్తున్నారు దాన్ని? ముఖ్యంగా కొంతమంది పిల్లలు వంకరకాలతో పుట్టడం జరుగుతుంది. దానికి ఎటువంటి చికిత్సా విధానాలు చేస్తారు? సో అలా ఎక్కడైనా రాష్ట్రంలో పుట్టిన వారు ఉంటే ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? బేసిక్ చాలా అడ్వాన్స్ అయిపోయింది ఆల్రెడీ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్. మీరు చెప్పిన కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్స్ సెపరేట్ సబ్ స్పెషాలిటీ. ఇప్పుడు నేను ఎట్లా నీ జాయింట్ ప్రాక్టీస్ ప్రైమరీలీ చేస్తాను, బట్ అఫ్ కోర్స్ మిగతా అన్నీ చేస్తాను, బట్ నీ జాయింట్ ఈజ్ మై ఇంట్రెస్ట్. అట్లనే ఆర్థోపెడిక్స్లో కొన్ని స్పైన్ సర్జన్స్ ఉంటారు, షోల్డర్ సర్జన్స్ ఉంటారు, అట్లనే పీడియాట్రిక్ స్పెషలిస్ట్స్ కొంతమంది ఉంటారు. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటాం దాన్ని. సో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ దోస్ దట్ న్యూ బార్న్ నుంచి 18 years వరకు మొత్తం స్పెక్ట్రమ్ కవర్ చేసి ఆ డిసీజెస్ ఆర్ ఆర్థోపెడిక్ కండిషన్స్ని ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మీరు అట్ బర్త్ అదే అడిగారు. చాలా డిఫార్మిటీస్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి, బట్ కొన్ని అవ్వవు. సో ఎర్లీ డిటెక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్, పీడియాట్రిషియన్ దెమ్సెల్స్ అంటే గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ ఆ టీమ్ నుంచి మీకు ఆల్రెడీ ఒక గైడెన్స్ వచ్చేస్తుంది దట్ ఎస్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లిమ్స్. సో ఆల్రెడీ వాళ్ళు చెప్తారు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర వెళ్ళి ఆ కరెక్ట్ మెజర్ తీసుకోవాలని. బట్ ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ క్యూర్ చేస్తే ఆల్మోస్ట్ 100% ట్రీట్మెంట్ సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే చిల్డ్రన్లో ఆ కెపాసిటీ టు హీల్ చాలా హై ఉంటుంది. సో టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీఈవి అని ఉంటుంది. ఓకే, సో క్లబ్ ఫుట్ అంటాం కామన్ టర్మినాలజీలో. ప్లాస్టరింగ్ టెక్నిఫుల్గా వచ్చాయి, సో అది స్ట్రైటన్ చేయొచ్చు. డిడిహెచ్ అని ఇంకొకటి ఉంది. అవన్నీ కూడా ఇమీడియట్ టైమ్లీ ట్రీట్మెంట్స్తో 100% సక్సెస్ ఉంటుంది. నథింగ్ టు వరీ. ఓకే, అంటే ఎర్లీ డిటెన్షన్ చేసి ఎర్లీగా హాస్పిటల్ తీసుకురావడం ఉత్తమం అంటారా? ఈ వయసులో చేస్తారు సాధారణంగా అది డిపెండ్స్ సార్. కొన్ని మనం సాఫ్ట్ టిష్యూ సర్జరీస్, బోనీ సర్జరీస్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. కొన్ని సర్జరీస్ డీలే చేయాలి, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ స్కెలిటల్ మెచ్యూరిటీ 15-18 తర్వాత చేస్తేనే బెటర్. బట్ కొన్ని సర్జరీస్ ఎర్లీగా, సో ఈవెన్ విదిన్ 2 months చేస్తాం. బట్ ఆ డిఫరెన్సియేషన్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్, అది చేయాలి. బట్ ఆ డిసిజన్ పేరెంట్స్ మా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్తో కలిసి చేయాలి. అండ్ దట్ అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తొందరగా తీసుకోవాలి. లైఫ్లో సర్జరీ ఎప్పుడైనా అవ్వచ్చు, బట్ ద డయాగ్నోసిస్ అండ్ ద ప్లాన్ షుడ్ బి ఫిక్స్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.